హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీగా కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని స్పైసెస్, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టొమాటో ముక్కలు, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి 2 కప్పుల కొబ్బరి పాలను వేసుకొని 1 కప్పు 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ముందుగా పాలల్లో వేస్తే ఫ్లేవర్ మొత్తం వస్తుందండి, కాబట్టి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మాత్రం యాడ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కొబ్బరి పాల రైసు రెడీ అండి. మార్నింగే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.